ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మార్చ్ 16 మండే, మరియు సార్ మార్కెట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ వార్ యొక్క ఎఫెక్ట్స్ కొంచెం తగ్గినట్టు కనపడుతున్నాయండి. ఎందుకంటే గ్యాప్ వచ్చింది కదా సాటర్డే సండే 2 డేస్. అండ్ అమెరికన్ ఫ్యూచర్స్ అయితే ఇప్పుడు +0.5లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే పాజిటివ్ బ్యాస్ మీద ట్రేడ్ అవుతుంది అనుకోవాలి. ఆ క్లూస్ తోటి ఏషియన్ మార్కెట్లో మెజారిటీ స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా న్యూట్రల్గా ట్రేడ్ అవుతున్నాయి. అంటే హాంకాంగ్ రఫ్గా +1లో ఉంది. అంటే కొరియన్ మార్కెట్ +1లో ఉన్నాయి. చైనా మార్కెట్ న్యూట్రల్లో ఉన్నాయి. అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ టైప్ కూడా మార్కెట్స్ అన్ని కూడా న్యూట్రల్గా ఉన్నాయి. సో మొత్తాన్ని చూసుకుంటే వరల్డ్ మార్కెట్లో ఈ వరల్డ్ సంబంధించిన ప్యానిక్ ఈ వీక్ మండే స్టార్టింగ్ రోజు కొంచెం తగ్గినట్టు కనపడతా ఉంది. అందులో క్రూడ్ కూడా కొంచెం బ్యాలెన్స్గా ఉంది ఈరోజు. అండ్ గోల్డ్, సిల్వర్ బాగా డ్రాప్ అయింది. సిల్వర్ ఈరోజు ఆల్మోస్ట్ 4% అండ్ గోల్డ్ 2% డ్రాప్ అయింది. రూపీ అయితే స్టేబుల్గా ఉంది. మొత్తానికి మార్కెట్ బాగా ఓవర్ సోల్డ్లో ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకు కూడా మార్కెట్ వాలటిలిటీ గ్రోత్ ఉంది. అంటే ఉదయం -30కి వెళ్ళిపోయింది, తర్వాత +130కి వెళ్ళిపోయింది, తర్వాత మళ్ళీ -140 దాకా వెళ్ళింది, తర్వాత మళ్ళీ +300 దాకా వెళ్ళింది నిఫ్టీ. అంటే ఈరోజు మొత్తం మార్కెట్ దగ్గర దగ్గర 700 పాయింట్ల దాకా మూవ్ దీనికి ముందుకి. ప్లస్ మైనస్ బాగా స్వింగ్ అవుతుంది. బట్ మధ్యాహ్నం నుంచి మాత్రం స్టేబుల్గా వన్ వే రూట్లో సెన్సెక్స్ 1200 పాయింట్స్ అండ్ నిఫ్టీ 300 పాయింట్ దాకా మూవ్ అయింది అనమాట. మొత్తానికైతే పాజిటివ్ క్లోజ్ అయింది చాలా రోజుల తర్వాత. ఏదో చెప్తారు కదా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసిన ఉదయం అని, అది ఈ రోజు కొంచెం స్టేబుల్ అయింది అనమాట మార్కెట్. అంటే కొన్ని సెక్టర్స్ రియల్గా పర్ఫామ్ చేసినాయి ఈరోజు. అండ్ ఆటో అనుకోండి 1.4% చాలా స్ట్రాంగ్ పాజిటివ్ క్లోజ్ అయింది. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.2, అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ 1%, అండ్ బ్యాంక్ నిఫ్టీ +1%, అండ్ నిఫ్టీ 0.8%, అండ్ ఎఫ్ఎంజీసీ 0.8, అండ్ పిఎస్ బ్యాంక్స్ 0.3, అండ్ టోటల్ మార్కెట్ 0.27. మొత్తానికైతే చాలా వరకు స్టాక్స్ సెక్టర్స్ రికవరీ మోడ్లో ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ బాటం ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది అనమాట ఈరోజు. మనం దాన్ని టెక్నికల్గా స్వింగ్లో అంటాం. అంటే ఈ రోజులో సస్టైన్ కనుక అయిందంటే రేపటి నుంచి పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అలాగే కొన్ని సెక్టర్స్ అయితే మాత్రం ఇంకా పడుతూనే ఉన్నాయండి ఈరోజు. అండ్ ఈరోజు మనం చూసుకుంటే ఎనర్జీ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుంది కదా లాస్ట్ 1 వీక్ నుంచి. అది ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయినట్టుంది. అది 1% డౌన్ అయింది. అండ్ ఫార్మా 1.2% డౌన్ అయింది. అండ్ సిపిఎస్సి 1% డౌన్ అయింది. అండ్ హెల్త్ కేర్ ఇండెక్స్, అండ్ రియల్ ఎస్టేట్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 1.5% అలా డౌన్ అయింది అనమాట. కొన్ని సెక్టర్స్ ఇంకా రికవరీ మూడ్ అవ్వలేదు, కొన్ని అయితే బాగా అయింది. ఎందుకంటే పవర్ అండ్ ఫార్మా ఇవన్నీ ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బాగా మూవ్ అయింది అనమాట. అందుకని వీటిలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఆటోమొబైల్ బాగా డిస్కౌంట్లో ఉన్నట్టు షిఫ్ట్ అయినట్టు ఉంది. మొత్తానికైతే లిటరల్లీ ఒక 10 డేస్ తర్వాత అంటే మార్కెట్ క్లోజింగ్ బేస్ మీద అంటే స్ట్రాంగ్ గ్రీన్లో క్లోజ్ అవటం అనేది ఫస్ట్ టైం అనమాట. అంటే బహుశా నిఫ్టీ బాటమ్ అవుట్ అయిపోయింది అనుకోవచ్చు. ఏదైనా సరే నెక్స్ట్ 1 వీక్ కనుక మార్కెట్ ఈ లో కట్ అవ్వకుండా ఉంటే కనుక మళ్ళీ రికవరీ మూడ్కి ట్రై చేస్తుంది అనమాట. బట్ టూ మచ్ వాలటిలిటీ ఉంది, అందులో డౌట్ లేదు. అండ్ ఈరోజు విఏఎక్స్ కూడా -5, దట్ ఈస్ ఎ గుడ్ సైన్ అనమాట. ఫియర్ తగ్గుతుంది అండ్ మార్కెట్ రికవరీ స్కోప్ ఎక్కువ ఉంది అంటానికి. మొత్తానికైతే అన్ని సెక్టార్స్ పార్టిసిపేట్ చేయలేదు కానీ బట్ ఏ అయితే బాగా సోల్డ్ అయిపోయినాయో అవన్నీ కూడా ఈరోజు రికవరీ స్టార్ట్ అయింది. లైక్ ఫినాన్స్ అండ్ ఆటోమొబైల్స్ చాలా స్ట్రాంగ్గా బౌన్స్ అయినాయి. అంటే వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు మార్కెట్ బాగుంది అంటున్నారు. డెఫినెట్గా ఈ 15 డేస్లో మరీ వన్ వే డైరెక్షన్. ఎందుకంటే పెయిన్ భరించలేము ఆల్మోస్ట్ అండ్ 15 డేస్లో మోర్ దెన్ 10% బట్టి సెక్టర్స్ అన్నీ ఉన్నాయి. మనం ఏదో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ సేఫ్టీ అనుకుంటాం, అదే -10కి వచ్చినట్టు ఊహించుకోండి మీరు ఇంకా. అంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఏ విధంగా వచ్చిందో. అంటే ఈరోజు ఐడిబిఐ బ్యాంక్ అయితే 18%, గవర్నమెంట్ అమ్ముదాం అనుకుంటే ఎవరు కొనేవాళ్ళు లేక బిడ్స్ లోయెస్ట్లో పడ్డాయి అని చెప్పేసి 18% డౌన్ అయింది. అంటే సింగిల్ డేకే స్టాక్స్ అంతగా వాలటిలిటీ గ్రో అవుతుంది ఈ రోజుల్లో. అండ్ ఇండెక్స్లో 10% డౌన్ అయింది లాస్ట్ 1 వీక్లోనే. అంటే టూ మచ్ ఓవర్ సోల్డ్, పెయిన్ భరించలేము అనమాట. అందుకే రిటైలర్స్కి డోంట్ వెంటర్ ద స్టాక్స్, ఆల్వేస్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేది. ఎందుకంటే కొంత సేఫ్టీ ఉంటుంది, రికవరీ స్పీడ్గా ఉంటుంది అనమాట వాటిలో. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ వార్ స్టార్ట్ అయిన తర్వాత 15 డేస్ తర్వాత క్లోజింగ్ బేసిస్ మీద మార్కెట్ పాజిటివ్ బయాస్ మీద క్లోజ్ అయింది. అండ్ మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా లీడింగ్లోకి వస్తుంది అనమాట. బహుశా ఈ రోజు లో కనుక బ్రేక్ డౌన్ కాకుండా ఉంటే మార్కెట్ రేపటి నుంచి ఎంతకంత రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అగైన్ డిపెండింగ్ అపాన్ ద వరల్డ్ మార్కెట్స్, ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి న్యూస్ వస్తే మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరికి ఏంటంటే గల్ఫ్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సౌదీ అరేబియా వాళ్ళు రెడ్ సీ నుంచి ఎక్స్పోర్ట్స్ బీన్ చేశారు.
అంటే ఆయిల్ కంప్లీట్గా బ్లాక్ అవుట్ అంటే ఉండదు అనమాట. ఆయిల్ ఈ వైపు నుంచి ఎక్స్పోర్ట్స్ బిగించేశారు కాబట్టి. ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 30 years బ్యాకే వాళ్ళు అటు చివరి నుంచి ఇటు చివరికి 1200 kilometerల వరకు ఆయిల్ పైప్ లైన్లు వేసుకున్నారు. ఏదో రోజు ఫ్యూచర్లో పనికి వస్తుంది కదా అని చెప్పేసి. అది ఇప్పుడు పనికి వచ్చిందన్నమాట వాళ్ళకి. అందుకని ఆయిల్ మొత్తం లేదు, ఇటు రెడ్ సీకల్ని డంప్ చేసి ఇటు నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఎంతకంత ఆయిల్ బీన్ అవుతుంది. అండ్ వరల్డ్ వైడ్గా G7 కంట్రీస్ వాళ్ళు కూడా ఆయిల్ అమ్ముతున్నారు కాబట్టి మొత్తం మీద ఆయిల్ ప్రెజర్ తగ్గిద్ది. బట్ స్టిల్ ఇండియాలో అయితే గ్యాస్ ప్రెజర్ అయితే ఇంకా ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ ఇండియాలో నిల్వలు లేవు. ఏ రోజు షిప్ ఆ రోజు వస్తేనే. కాబట్టి వాటికైతే ప్రెజర్ ఉంటుంది. జనం ఏంటంటే సైకలాజికల్గా గ్యాస్ షార్టేజ్ అనేసరికి హోటల్ అన్ని క్లోజ్ చేసేసరికి కళ్ళ ముందు క్లియర్ కనపడుతుంది కదా గ్యాస్ షార్టేజ్ అని. దానివల్ల బిజినెస్లు ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి దారుణంగా పడగొట్టారు. యాక్చువల్ ప్రపంచంలో మన మార్కెట్ పడ్డంత దారుణంగా ఏ మార్కెట్ పడలేదు. యుద్ధం జరిగే ఇజ్రాయెల్ మార్కెట్ కూడా ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. యుద్ధంలో పార్టిసిపేషన్ అమెరికన్ మార్కెట్ కూడా 4% డౌన్ అయింది. మన అలా కాదు, 1 week లిటరల్లీ 10% దాకా డ్రాప్ అయింది అనమాట. టూ మచ్ ఓవర్సోల్డ్ కండిషన్లో ఉంది మార్కెట్. ఎంతకంత రికవరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ రోజు లో కనుక కట్ అవ్వకుండా ఉంటే, అండ్ ఈరోజు ఫస్ట్ సిగ్నేచర్ అనమాట మార్కెట్ హోల్డ్ చేసింది అంటానికి. మేబీ రేపటి నుంచి రికవరీ స్టార్ట్ అవ్వచ్చు. వార్ ఇంపాక్ట్ ఎలా ఉంది అనుకోవచ్చు సార్? అంటే 15 days అవుతుంది కదా వార్ స్టార్ట్ అయ్యి. మిగతా వార్స్ తో పోల్చుకుంటే ఈ వార్స్ సంథింగ్ స్పెషల్ అండి. ఎందుకంటే అమెరికా వేరే వాళ్ళతో యుద్ధానికి వచ్చిందంటే వేరే వాళ్ళు కంప్లీట్గా సరెండర్ అవుతాడు. బట్ ఈసారి అట్లా కాదు, వాళ్ళు ఎకనామికల్ వార్ లాగా ఉంది ఇది. ఎందుకంటే అమెరికా వాళ్ళ మీద షిప్ వేయగానే వాళ్ళు వెంటనే గల్ఫ్ కంట్రీస్ మీద వేస్తున్నారు. అండ్ ఆయిల్ మిగతా వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఊహించుకోండి, ఆయిల్ ఆల్మోస్ట్ 40% పెరగటం, అంటే గ్యాస్ వరల్డ్ వైడ్గా 20% పెరగటం, వరల్డ్ వైడ్గా రిపుల్స్ క్రియేట్ చేసింది అనమాట. ఇరాన్ లాంటి చిన్న కంట్రీ అమెరికా లాంటి పెద్ద ఎకానమీ ఢీకొట్టి ఇంత హడావుడి చేస్తాను ఎవరు అనుకోరు. అంటే వాళ్ళు డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నారు గల్ఫ్ కంట్రీస్లో అమెరికన్ కంపెనీస్ 8ని వదలవని. ఏది ఫేస్బుక్, మెగా, యాపిల్ 8ని సరే గల్ఫ్ రీజన్లో ఉండడానికి వెళ్ళదు అన్నట్టు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి అమెరికా ఈ యుద్ధంలో గెలిచే ఛాన్సే లేదు. అండ్ అమెరికా పరువు బాగొట్టుకుంటుంది. అండ్ చాలా చాలా మనీ అవుతుంది. అండ్ యుద్ధం అంత ఈజీగా ఇప్పుడల్లా క్లోజ్ అయ్యే ఛాన్సే లేదు. ఇలాగే కంటిన్యూ అవుతాయి సార్. మరి ఏంటి పరిస్థితి ఏంటంటే మార్కెట్ నేను అనుకోవటం ఏంటంటే 3 రకాల అవుట్పుట్స్ ఉండొచ్చు యుద్ధం వల్ల. ఒకటి, అమెరికా వాళ్ళకి అరెగెన్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు సారీలు చెప్పారు కానీ లేకపోతే యుద్ధం కాంపన్సేషన్ పే చేయడం లాంటివి చేయరు. అదే టైంలో వాళ్ళు యుద్ధం ఒకళ్ళ బూతుల యుద్ధం అంటే భూమి మీదకి దిగి సైన్యాన్ని పంపించి అప్పై చేద్దామంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే వాళ్ళు వియత్నంలో అట్ట ఫ్లాప్ అయింది ఆ థీమ్. అండ్ మన కంట్రీ పక్కన ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అక్కడ కూడా చాలా ఫ్లాప్ అయింది అది. అందుకని అమెరికా వాళ్ళు గ్రౌండ్ లోకి దిగి వాళ్ళ మీద యుద్ధం చేస్తారని అనుకోవట్లేదు. అండ్ రెండో ఛాయిస్ ఏంటంటే, అండ్ ఇట్లా ఆకాశం మీద నుంచి బాంబులు వేసుకుంటే నువ్వు ఎంతకాలం చేసినా మీకేం రాదు. అసలు యుద్ధం ఎందుకు చేశారో ఎవరో తెలియదు. ఒకవేళ యుద్ధం పరిస్థితి కనుక గవర్నమెంట్ మార్చడం అనుకుంటే మీరు అమెరికా వాళ్ళు ఫ్లాపినట్టే. ఎందుకంటే ఆయన బదులు వాళ్ళు కొడుకొచ్చాడు ఇప్పుడు లైన్లోకి. సేమ్ అదే గవర్నమెంట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి అమెరికన్ గవర్నమెంట్ అనుకున్నట్టు అక్కడ రిజమ్ చేంజ్ అవ్వలేదు, అది వర్కౌట్ అవ్వలేదు. అంటే థర్డ్ వన్, యుద్ధం ఇంతతో వదిలేసేసి వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయారు అనుకోండి, చివరికి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అవుతుంది. అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇజ్రాయెల్ కూడా సఫర్ అవుతుంది. కాబట్టి యుద్ధంలో నిజంగా విన్నర్స్ ఎవరని చెప్పడం చాలా కష్టం. ప్రపంచం అయితే బాగా సఫర్ అయింది. అంటే గల్ఫ్ కంట్రీస్ లో అరబ్ కంట్రీస్ పర్టికులర్ గా అమెరికాతో రిలేషన్షిప్స్ ని 1-2 సార్లు ఆలోచించే పని ఉంది. ఎందుకంటే వాళ్ళు దారుణంగా లాస్ అయ్యారు. మళ్ళీ వాళ్ళు మామూలు స్థితి రావడానికి ఇట్ మేబీ టేక్ కపుల్ ఆఫ్ మంత్స్, ఇయర్స్ పట్టింది ఈజీగా. అందుకని ఈ యుద్ధం చేయడం వల్ల అమెరికా వాళ్ళు ఫిజికల్ గా లాస్ అవుతున్నారు, మెంటల్ గా లాస్ అవుతున్నారు, రిలేషన్షిప్ వైజ్ గల్ఫ్ కంట్రీస్ తో లాస్ అవుతున్నారు. అండ్ యుద్ధం ఖర్చు రోజుకి దగ్గర 20,000 కోట్లు పెడుతున్నారు ఖర్చు, దారుణంగా లాస్ అవుతున్నారు. లక్షల కోట్లు పోసి వాళ్ళు దీంట్లో ఏం సాధించారో తెలియదు కానీ, బట్ ఈ యుద్ధంలో సక్సెస్ ఏమైందని అనుకుంటే మాత్రం ఇరాన్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తం నల్లాడిచ్చింది చిన్న దేశం కూడా. అంటే గల్ఫ్లో మొత్తం 14 దేశాలు అన్ని దేశాల మీద ఒంటరిగా పోరాడింది. అండ్ గొల్ల అయిపోయింది, ఆ దేశం కూడా గొల్ల అయిపోయింది. బట్ ఎవరి దీంట్లో విన్నర్ అంటే చెప్పడం కష్టం కానీ, బట్ అమెరికాకి అయితే విజయం అయితే ఖచ్చితంగా దొరకని వాళ్ళు. కాబట్టి యుద్ధం అప్పుడప్పుడు అలా లైక్ ఇండియా వర్సెస్ యుక్రెయిన్ లాగా 5 ఏళ్ల నుంచి ఎలా జరుగుతుందో ఈ యుద్ధం కూడా అలానే 2-3 ఏళ్ళు జరిగిద్దని అనుకుంటున్నాను. అందుకని ఈ యుద్ధానికి అంతం అంటే ఏముండదు. వస్తే సప్లై సైడ్ నెట్వర్క్స్కి ఆల్టర్నేటివ్ ఛానల్స్ ఏర్పడి మిగతా వాళ్ళందరూ మామూలు లైఫ్ గడుపుతూ ఉండొచ్చు. బట్ అక్కడైతే యుద్ధం జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ.